రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ విచారణకు హాజరయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 నవంబర్లో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ప్రభుత్వం ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మహేష్ కుమార్ గౌడ్ను సాక్షిగా హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కొద్దిసేపటి క్రితమే ఏదైతే జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఏదైతే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే సాక్షిగా టీపీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. ఏదైతే నవంబర్ 2023లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అప్పట్లో తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పి ఏదైతే ఒక ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఏసీపీ కార్యాలయం నుంచి మహేష్ కుమార్ గౌడ్కి నిన్న ఫోన్ వచ్చింది. ఈరోజు వచ్చి తన స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే తనను కోరారు. సో ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్తో పెద్ద ఎత్తున ఏదైతే కార్యకర్తలు కూడా చేరుకున్నారు. సో కార్యకర్తలు కూడా మహేష్ కుమార్ గౌడ్తో పాటు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే పోలీసులు అడ్డుకోవడంతో ఒకటేసారి పోలీసులు అడ్డుకొని వారిని బయటకు పంపించారు. మహేష్ కుమార్ గౌడ్ మనం లోపల పంపించారు. సో సుమారు ఈ విచారణ ఏదైతే ఈ వాంగ్మూలం ఇచ్చేటువంటి టైం సుమారు హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పట్టొచ్చని ఒక అంచనా కూడా వేస్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ సిట్ విచారణ ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయంపై ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎంత సంచలనం సృష్టించిన విషయం మన అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ప్రభాకర్ రావు అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే ఇప్పటికే సిట్ విచారణ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ఇప్పుడు సాక్షుల వాంగ్మూలం తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే సిట్ భావించింది. సో ఈ నేపథ్యంలో సాక్షులుగా అప్పుడు ఎవరైతే తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యాయని చెప్తున్నారో వారందరినీ కూడా సాక్షులుగా ఒక్కొక్కరుగా పిలుస్తుంది. ఇప్పటికే కోటం వినయ్ రెడ్డి, అలాగే ఈరోజు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏదైతే గద్వాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సరిత తిరుపతి, వీరందరూ కూడా సాక్షులుగా వాంగ్మూలం ఉన్నారు. మరికొంతమంది కూడా మనం చూసినట్టయితే అప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఆ స్పై టీంలో ఉన్నటువంటి ప్రణీత్ రావు ఫోన్ వివరాలు మనం తీసినప్పుడు అయితే పూర్తిగా 400 నంబర్లు దాంట్లో వచ్చినట్టు కూడా తెలిసింది. సో దీంట్లో భాగంగా సిట్ అధికారులు దీంట్లో సుమారు అందరినీ కూడా పిలిచి వారి స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా ప్రణీత్ రావు, భుజంగ్ రావు, తిరుపతి అన్న, అలాగే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే సిట్ వరుసగా ఏదైతే విచారణ చేసింది. అప్పుడు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ప్రైవేసీకి సంబంధించినటువంటి చాలా కీలకమైన అంశం ఇది. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలతో పాటు కొంతమంది పోలీస్ అధికారులు, అలాగే ఏదైతే కీలకంగా ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి ఫోన్లు అన్నీ కూడా ట్యాపింగ్ చేసినట్టు ఏదైతే ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వారందరికీ సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే తీసుకున్నారు. సో ఇటీవలే కాలంలో చూసాం మన ఎస్ఐబి మాజీ చీఫ్ కొన్ని రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండి సో రాలేదు. సో ఇటీవలనే ఏదైతే విదేశాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఏదైతే సిట్ విచారణ కూడా వేగవంతం చేసింది. సో ఇప్పుడు సాక్షుల వాంగ్మూలాన్ని కూడా తీసుకోనుంది. సో ఈ సాక్షుల వాంగ్మూలం కూడా చాలా కీలక పరిణామాలు చోటు పెంచుకోబోతున్నాయి ఫోన్ ట్యాపింగ్ వివరాలు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకవైపు సిట్ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వారందరినీ విచారణ చేసింది. సో ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన సాక్షుల్ని కూడా సాక్షుల వాంగ్మూలాన్ని కూడా సిట్ తీసుకోబోతుంది. సో ఈ నేపథ్యంలో సిట్ తన ఫోన్ ట్యాపింగ్ వివరాన్ని చాలా వేగవంతంగా చేసినట్టు కూడా మనకు అర్థమైపోతుంది. సో దీనికి సంబంధించి సాక్షుల వాంగ్మూలం తర్వాత సిట్ ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది, మరొకసారి వీరందరినీ ప్రభాకర్ రావుని కావచ్చు, ప్రణీత్ రావు, భుజంగ్ రావు, అలాగే తిరుపతి అన్న, శ్రవణ్ కుమార్, వీళ్ళందరినీ కూడా పిలిచి మరొకసారి సిట్ ఏదైతే విచారణ చేస్తుందా, ఏదైతే సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం మరొకసారి బేస్ చేసుకుని వారిని విచారణ చేస్తుందా, లేదంటే ఏదైతే డైరెక్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎవరైతే నిజంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా అయితే అదుపులోకి తీసుకుంటుందో, ఇలాంటి అనేక పరిణామాలు ఏదైతే చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన సాక్షి వాంగ్మూలంగా ఏ వాంగ్మూలం ఇస్తారు, సో ఎలాంటి అంశాలను సిట్ ముందు ఉంచబోతున్నారు అనేది కూడా చాలా కీలకమైనది. సో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఏదైతే జెడ్పీ చైర్పర్సన్గా గద్వాలకు ఉన్నటువంటి సరిత తిరుపతయ్య, తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో తను కూడా ఈరోజు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. సో అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆమె ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి మరి ఆమె వాంగ్మూలం ఎలా ఇవ్వబోతున్నారు, ఎలాంటి అంశాలు చెప్పబోతున్నారు సిట్ ముందు, ఇలాంటి అనేక కోణాల్లో ఏదైతే చర్చ అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మరి సాక్షుల వాంగ్మూలం, అలాగే ఏదైతే విచారణ ఎదుర్కొన్నటువంటి వారి ప్రభాకర్ రావు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాంగ్మూల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ఎలాంటి అడుగులు ముందుకు వేయబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.